రైట్ కాబుల్స్ లో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో ఫ్లెక్సీల రగడ తలెత్తింది. ఇవాళ బీఆర్ఎస్ రైతు మహాధర్నా వాయిదా పడడంతో మున్సిపల్ అధికారులు గులాబీ నేతల ఫ్లెక్సీలు తొలగించారు. దీంతో అధికారుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో ఉన్న కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఎందుకు తొలగించలేదని ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ అధికారులు బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం నెలకొంది. నల్గొండ జిల్లాలో ఫ్లెక్సీల రగడ తలెత్తింది. ఇవాళ బీఆర్ఎస్ రైతు మహాధర్నా వాయిదా పడడంతో మున్సిపల్ అధికారులు గులాబీ నేతల ఫ్లెక్సీలు తొలగించారు. దీంతో అధికారుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో ఉన్న కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఎందుకు తొలగించలేదని ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ అధికారులు బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం నెలకొంది. రైతు కుటుంబాలకు రైతులకు అందరికీ కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి మేము కేటీఆర్ గారు బయలుదేరితే ఈరోజు ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. ధర్నాకు పర్మిషన్ ఇవ్వకపోగా రైతుల పక్షాన పోరాటం చేయడం కోసం ఏదైతే ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలన్నీ కూడా ఈరోజు నల్గొండ నగరంలో తీసివేయడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యంలో వారికి ఒక రూలు ఇతరికి ఒక రూలా? ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు నల్గొండ పట్టణంలో నిత్యం కనిపిస్తూ ఉన్నాయి. వాటిని ఎక్కడ కూడా తొలగించిన పాపానే పోలేదు. ఒక్కరోజుకే ఇంత భయపడితే ఆనాడు మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, ఏ ఒక్కనాడు కూడా ఎవరి ఫ్లెక్సీలు తొలగించలే. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక దమనకాండ కొనసాగుతూ ఉంది. ప్రతిపక్షాలు లేకుండా చేయాలని కుట్రతోటి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావాలని ఈరోజు నల్లగొండ పట్టణంలో మేము ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలన్నీ కూడా తొలగించి ఈరోజు ఆయన యొక్క ఆటలు కొనసాగుతూ ఉన్నాయి. ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల్లో ఉన్నటువంటి కేసీఆర్ని ఎప్పుడు కూడా తూర్పేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వెంకరెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మరి బీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలు మున్సిపల్ అధికారులు తొలగించాలని చెప్పేసి నల్గొండ జిల్లాలో ఒక వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా నల్గొండలో నిర్వహించేటటువంటి రైతు మహాధర్నా వాయిదా పడింది. పోలీసులు శాంతి భద్రతలు ట్రాఫిక్ సమస్యల కారణంగా ఈ యొక్క సభకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో నిన్ననే టీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా బగ్గుమన్నాయి. దాంతో ఏదైతే ఈ రోజు జరగాల్సిన మీటింగ్ కోసం ఏదైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో అర్ధరాత్రి మున్సిపల్ అధికారులందరూ కూడా ఆ పట్టణంలో ఉన్నటువంటి ఫ్లెక్సీలను తొలగించడంతో బీఆర్ఎస్ శ్రేణులు అయితే మండిపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజులకి కూడా పట్టణంలో వివిధ చోట్ల ఉన్నటువంటి ఫ్లెక్సీలను తొలగించకుండా కావాలని కక్షపూర్త ధోరణితో బీఆర్ఎస్ ఫ్లెక్సీలను తొలగిస్తున్నారని అర్ధరాత్రి ఎవరైతే తొలగిస్తున్నారో మున్సిపల్ సిబ్బందితోటి అక్కడికి చేరుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు వాగ్దానం చేసుకున్న సంఘటన జరిగింది. మొత్తానికైతే అర్ధరాత్రి పూట బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఫ్లెక్సీలను కట్టిందో అన్నింటినీ కూడా చింపివేసి మున్సిపల్ వాహనాల్లో తరలించడంతో బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా మండిపడుతున్నాయి. కావాలని కక్ష దూరత కారణంగానే మా యొక్క ఫ్లెక్సీలను తొలగించడం జరిగిందని మున్సిపల్ అధికారులు అన్ని పార్టీలను ఒకే తరహా చూడాలని, అన్ని పార్టీలు ఏదైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయో ఆ ఫ్లెక్సీలు అన్నిటిని కూడా తొలగించాలని బీఆర్ఎస్ శ్రేణులు అయితే డిమాండ్ చేస్తున్నాయి. అమూల్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.